ప్రస్తుతం మనతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందన్నది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఓవరాల్గా మీరు ఇక్కడ ఏం గమనించారు ప్రజల్లో? ఇక్కడ చాలా మంచి స్పందన ఉంది ప్రజలలో. ఈటెల రాజేందర్ గారు మాకు ఆయన చేసిన పనులు, ఆయన మమ్మల్ని ఆయన చూసుకోవడం, వాళ్ళని ఒక ఇంటి మనిషిలాగా చూసుకోవడం, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన మాటలలో లేదా ఆయన పనితీరులో చాలా మంచి స్పందన ఉంటుంది. అందుకే మాకు ఆయననే కావాలా, ఇంకెవరు వచ్చినా కానీ మేము స్వీకరించము అని ప్రజలే చెప్తున్నారు. సో ప్రజలలోనే అది ఉన్నది. ఈటెల రాజేందర్ గారే రావాలి, ఈటెల రాజేందర్ గారే మళ్ళీ ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒకవేళ అభివృద్ధి జరగాలంటే అది కేవలం ఈటెల రాజేందర్ గారే చేయగలుగుతారు అని వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. ఈటెల రాజేందర్కి 6 సార్లు అవకాశం ఇచ్చాం, స్వార్థంతో పార్టీ నుంచి బయటికి వెళ్ళాడు, ఆత్మగౌరవం నినాదం అంటూ ఇప్పుడు ఏదో కొత్త నాటకం ఆడుతున్నారు అన్నట్టుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అదంతా అబద్ధాలు. కావాలని కేసీఆర్ ఆయనని బయటికి పంపించారు. ఎక్కడైనా కానీ ఇప్పటివరకు మీరు ఆయనని, ఇప్పటివరకు కాదు ముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా కానీ ఆయన పని మీదనే దృష్టి పెట్టిండు తప్ప ఇంకా దేని మీద కూడా దృష్టి పెట్టలేదు. ఆయన ఉద్యమంలో ఉండి ఉద్యమం నడిపించిన లీడరు ఏదైనా ఆశిస్తాడా? ఏమీ ఆశించాడు. ఆశించిన వాళ్ళందరూ కూడా అప్పుడు ఉద్యమకారులు వ్యతిరేకించి తెలంగాణ వ్యతిరేకులు అందరూ కూడా ఇప్పుడు మంత్రి పదవిలో కూర్చున్నారు. మంత్రి పదవులు ఎవరెవరు ఉన్నారో ఎవరైనా కానీ ఉద్యమకారుల దగ్గర తన్నులు తిన్నారా? లేకపోతే వాళ్ళ మీద ఏమైనా దాడులు జరిగినాయి, ఏమైనా కేసులు ఉన్నాయా చెప్పమనండి. ఎవరి మీద లేదు. కానీ ఉద్యమకారులు ఉన్న దగ్గర అందరికి కూడా వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. వాళ్ళని ఈ రకంగా అవమానపరిచి బయటికి పంపించడం, ఇది ఆత్మగౌరవం అంటే ఎవరికి ఉండదా? ఇన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీని నడిపించి, ఇన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా రెండోసారి తెలంగాణలో రావడానికి కారణము ఈటెల రాజేందర్ గారు. అట్లాంటిది ఆయనని ఏదో తప్పుడు కేసుల మీద ఇరికిచ్చి, ఎందుకంటే ఆయన కొడుకుకి ధీటుగా వస్తాడనే అది ఒక్క దీని మీదనే ఈయన ఏ రకంగా పంపించాలి బయటికి? ఏ ఉద్యమకారులకి మీరు ఇచ్చిండ్రు పోస్టులు చెప్పండి? అందరూ ఏ వ్యతిరేకలు వాళ్ళందరికీ తీసుకొచ్చి మంత్రి పదవులు అంటగొట్టిండ్రు. ఒక్కొక్కసారి వాళ్ళ మీద కేసులు పెట్టించారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఆత్మగౌరవం? ఇదంతా తప్పుడు నాటకం, అంత తప్పు మాటలు మాట్లాడుతున్న టీఆర్ఎస్ వాళ్ళు. దానికి ఏమి కేసీఆర్ ఏ రకంగా జూటా మాటలు వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా జూటా మాటలే, జూటాకారులు, జూటా మాటలు మాట్లాడడానికే వాళ్ళు ఉన్నారు. బీజేపీని గెలిపిస్తే పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది, గ్యాస్ సిలిండర్ పెంచుతారు తప్ప ఏమీ ఉండదు. గెలు శ్రీనివాస్ని కనుక గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఈటెల హరీష్ రావు అంటున్నారు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే ఆయనకి ఫైనాన్స్ మీద ఎంత ఉంది, కంట్రీ ఎకానమీ మీద, రాష్ట్ర ఎకానమీ మీద ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకోవచ్చు మనం. కేవలం ఒక మంత్రి పదవి ఇవ్వాలి అని ఆయన కంటగొట్టారే తప్ప అసలు ఏమైనా ఉందా? పెట్రోలు లేదా గ్యాస్ రేట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎంత కడుతుంది పన్ను? ఎంత మామూలు కామన్ మ్యాన్ మీద పన్ను ఎంత తీసుకుంటుంది ట్యాక్స్? అదే కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటుంది ఒక్కసారి లెక్క చెప్పమని చెప్పండి. ఎవరు ఎక్కువ వసూలు చేస్తున్నారో ఆయనకే తెలుస్తుంది. ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండి, ఒక రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే నీకు అసలు ఎకానమీ గురించి ఏం తెలీదు. ఈ దేశం ఎకానమీ గురించి లేదా ఈ రాష్ట్రం ఎకానమీ గురించి అసలు నీకు ఫైనాన్స్ మినిస్టర్ ఉండాల్సిన అధికారమే లేదు. నీకు అది తెలియకపోతే నువ్వు రాష్ట్రం నుండి ఎంత పన్ను కలెక్ట్ చేస్తున్నావో చెప్పండి. ఒక గ్యాస్ సిలిండర్ మీద నీకు ఎంత వస్తుంది, ఒక లీటర్ పెట్రోల్ మీద ఎంత పన్ను నువ్వు కలెక్ట్ చేస్తున్నావు అది చెప్పండి. దాని తర్వాత మాట్లాడండి ఎంత రేట్ పెరుగుతుందో అనేది. ఈ రేటు పెంచేది కేవలం నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కాదు. ఈ రేట్ ఎందుకు పెరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈయన కేసీఆర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేసిండు? ఎన్ని అప్పులు తీసుకొచ్చి నడిపించిండు ఇవన్నీ. ఈ అప్పులు తీర్చడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు రాబోయే తరము తెలంగాణలో అయినా ఈ దేశంలో అయినా కానీ పెట్రోల్కి అయినా కానీ గ్యాస్కి ఎక్కడ కూడా వెనకాడొద్దనే ఇదంతా
చేయడం, లేకపోతే వీళ్ళని నమ్ముకుంటూ కూర్చుంటే మొత్తం అంతా ఖాళీ చేసి పెడతారు, కాంగ్రెస్ వాళ్ళైనా కానీ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళైనా కానీ. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. టీఆర్ఎస్ అంటేనే నమ్మకం, బీజేపీ అంటేనే అమ్మకం, బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనిపైన మీ కామెంట్? ఏం చేసింది? నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తానన్నది, ఇచ్చిందా? ఇయ్యలేదు. ఒక్క ఉద్యోగమైనా నోటిఫికేషన్ వచ్చిందా? రాలేదు. 3 ఎకరాల భూమి అని అన్నది, పేదలకి ఇచ్చిందా? దళితులకి 3 ఎకరాల భూమి, ఒకవేళ 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తాము, 2 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఇచ్చి 3 ఎకరాలు చేస్తానన్నది. స్థలం ఉన్నోడికి నేను 5 లక్షలు వెంటనే ఇచ్చేస్తాను, వాడు ఇల్లు కట్టుకోవచ్చు అని అన్నది. ఇల్లు లేనోడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నది. ఏ ఒక్కటైనా పూర్తి చేసిందా? అదే కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద మొత్తం 30 కోట్ల ఇండ్లు ఇప్పటివరకు పనిచేసింది ప్రతి రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో డబ్బులు ఆవాస్ యోజన కింద డబ్బులు తీసుకొని ఇంతవరకు ఒక్కరికి కూడా ఇల్లు ఇయ్యలే. ఎవరు తప్పదు. ఈరోజు పేదవాడు సుఖంగా పొగ రాకుండా, ప్రతి మహిళ పొగతోని కష్టపడకుండా తన లంగ్స్ కాపాడుకుంటుందంటే అది కేవలం నరేంద్ర మోదీ. ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది ఎవరు? పేదవాళ్ళకి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నరేంద్ర మోదీ గారు. ఆత్మగౌరవం, మహిళా ఆత్మగౌరవం గురించి ఎక్కడో 4 గంటలకి 3 గంటలకి లేచి ఆమె పొలాలకు పోకుండగా ఆమె అనుకున్న టైంకి లేచి ఎక్కడ ఆమె గౌరవం చూపించుకోవాలో అక్కడ బాత్రూమ్ అది ఎవరు కట్టించాను? నరేంద్ర మోదీ గారు. నువ్వేం చేసినావు? పిల్లలకి ఒక ఉద్యోగం ఇచ్చినావా? లేకపోతే దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చినావా? లేకపోతే ఇండ్లు ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు? నువ్వు అభివృద్ధి ఏం చేసినావు అని? తెలంగాణకి అభివృద్ధి ఏం చేసినావు? ఉన్న మంచిగా అధికంగా ఉన్న తెలంగాణని అప్పుల పాలు తెలంగాణ చేసినావు. నీకు పొద్దున్న లేవ్వంగానే నీకు ఖజానా ఖాళీ అయిపోతుంది. ఏం చేస్తున్నావు ఆ ఖజానాతో? కనీసం ఎంప్లాయీస్కి కరెక్ట్గా జీతమైన ఫస్ట్కి ఇస్తున్నావా? అది ఇస్తలేవు. ఏం చేస్తున్నావు చెప్పాలి. ఏం మంచిగా చేసినావు? రైతు బంధు ఇస్తున్నాను అంటున్నావు. ఏమి ఇస్తున్నావు? అది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తున్నావా? లేకపోతే నీకు ఎన్నికలు వస్తేనే రైతు బంధు గుర్తుకొస్తుంది, లేకపోతే రైతు బంధు లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి వాయిదా వేసి ఇస్తావు. కానీ అదే నరేంద్ర మోదీ గారు సంవత్సరానికి 6,000 కంపల్సరీగా ఇస్తున్నాడు. నీకు 100 ఎకరాలు ఉన్నాయని నువ్వు ఇది రైతు బంధు పెట్టుకున్నావు. అదే నువ్వు కూడా 1 ఎకరం పెట్టుకొని చూపి, నీకు తెలుస్తుంది. రైతు బంధు నువ్వు పెడతావా లేదా అనేది ప్రజలకు తెలిసిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలనే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు కాపీ కొడుతున్నాయని కూడా టీఆర్ఎస్ నేతలు అంటారు. అది ఇంకే ఇన్ని 20,000 బుక్కులు చదివిన కేసీఆర్ గారు ఏ రకంగా వివరిస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు నాకు అసలు అర్థం అవ్వట్లేదు. స్వచ్ఛ భారత్ అనేది ఫస్ట్ నరేంద్ర మోదీ గారు చెప్పారా, లేకపోతే స్వచ్ఛ హైదరాబాద్ అని ఫస్ట్ ఈయన పెట్టాడా? కేంద్ర ప్రభుత్వము చేసే పథకాలన్నీ ఈయన పేరు పెట్టుకొని ఈయన దాన్ని కాపీ కొట్టి కేవలం ఈయన బొమ్మ ఉండాలని, అదొక్కటే ఆయనకి. నా బొమ్మ ఉండాలా, నేను ఇక్కడ నిజాంని, నేనేది చేసినా నేనే చేస్తాను, ఇంకెవ్వరు రావద్దు. ఏ రకంగా నిజాం నుండి మేము తీసుకున్నామో హైదరాబాదు అప్పుడు స్టేట్ని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దగ్గర అదే మెడల్ వంచి తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ అదే టార్గెట్. ఫైనల్గా హుజూరాబాద్ ప్రజలకు మీరిచ్చే పిలుపు ఏంటి? హుజూరాబాద్ వాసులకి, ప్రజలకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, న్యాయం, ధర్మం, నిజాయితీ ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. మీరు దయచేసి వాళ్ళని ఎన్నుకోండి. నీతి నిజాయితీని మీకు సేవ చేసే వాళ్ళు కావాలి, కానీ ఊరికే మాటలు చెప్పి మాటల పోకడితోని వాళ్ళకి మాత్రం చేయొద్దు. మీరందరూ కూడా ఈటెల రాజేందర్ గారిని గెలిపించేశారు. ఒక్కటే ఏంటంటే మతదానం చేసి ఎక్కువ సంఖ్యలో మెజారిటీలో ఆయనను గెలిపించాలని కోరుతున్నాను. ఇది మొత్తంగా ప్రజల మనిషిగా ఈటెల రాజేందర్కు మంచి పేరుంది. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వైపు హుజూరాబాద్ ప్రజలు నిలబడాలి అన్నట్టుగా బంగారు శృతి చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో నేతాజీ కొడియార్, తెలుగు బ్రేకింగ్ న్యూస్.